Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, Right. can you tell one quality which is common in both of them? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ 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 జెన్యున్ పీపుల్ అనిపించింది. అంటే దే డోంట్ హార్మ్ అదర్ పీపుల్. అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them. అంటే ప్రభాస్ గారు ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్న ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం కంటిన్యూస్గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యు లైక్ సంథింగ్ కదా అసలు ఇంతెక్షన్. That's why he brings all those into his movies also. Correct. మనం చిన్నప్పటి నుంచి అవును అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ అదే నేను యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే ఈ షార్ట్ వన్ థింగ్ అనమాట. పంచగంటలో మేము షూట్ చేసాము, క్రావ్ మగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా, లేదు ఇంకా బాగా చేయాలి చూద్దని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని చూడు ఈ మూవ్ బాగుంది అంటే సరే ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వర్షం పడింది, అంతా పడింది, లేదు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంకా మనం వేస్తారు. సూపర్, లక్కీగా హ్యాపెండ్. నైస్. So you're looking forward to see that work.